ఈరోజు మేము తిరుపతి వెళ్తున్నాము. హుర్రే! హాయ్ అండి, నేను మీ హనుమాన్ జంక్షన్ భార్గవి. వ్లాగ్ చేద్దాం నాన్న తిరుపతి అనగానే మా వాడు స్టార్ట్ చేసేసాడు. నాకన్నా బాగా యాక్టివ్గా ఉంటారు ఇద్దరు వ్లాగ్ చేయడం మాత్రం. ఆ విషయంలో మేము ఈసారి కారులో కాకుండా తిరుపతికి, పెద్ద తిరుపతికి ఏపీ టూరిజం బస్సులో వెళ్దాం అనుకున్నాం అనమాట. సో యాక్చువల్గా మేము జూన్లోనే వెళ్ళాలి. హెల్త్ ఇష్యూ వల్ల ఆగిపోయిందనమాట. అప్పుడు బ్రేక్ అయింది, అది ఇప్పుడు మళ్ళీ ఇప్పటికి అయిందనమాట వెళ్ళడం. సో మేము విజయవాడ వెళ్తున్నాం అనమాట. జంక్షన్ నుంచి విజయవాడకి వెళ్తున్నాం. సాటర్డే వెళ్ళాము. సాటర్డే నైట్ 10:30కి బస్ అనమాట. విజయవాడ బెన్ సర్కిల్ దగ్గర బస్ స్టార్ట్ అవుతుంది అనమాట, ఏపీ టూరిజం బస్సు. అదేంటంటే యాక్చువల్గా మాకు తెలియదు అసలు ఇలా బస్సు ఉంటుందని కూడా. అయితే ఇదేంటంటే 1 వీక్ ముందు బుక్ చేసుకోవాలి మనం. స్లీపరు, ఏసీ వచ్చేసి మొత్తం అంతా. స్లీపర్ అంటే ఐడియా ఉంటుంది కదా అందరికీ. సో ఏసీ బస్ అనమాట. దీంట్లో పర్ హెడ్ ఎవరికైనా సరే 4,000 అనమాట. వాళ్ళే దర్శనానికి 300 రూపీస్ టికెట్ బుక్ చేస్తారు. అలాగే అక్కడికి మనకి వెళ్ళడానికి రావడానికి ఫుడ్ ఫెసిలిటీస్ కానీ, రూమ్ ఫెసిలిటీ కానీ అన్నీ వాళ్ళే చూసుకుంటారు. ఇంకా మనదేం ఉండదు. సో అలా బుక్ చేసుకున్నాం అనమాట. పర్ హెడ్ 4,000 అయింది. గౌరవ్ కూడా 9 years కదా గౌరవ్కి. సో గౌరవ్ కూడా టికెట్ అనమాట. పాపకు అక్కర్లేదు. సో నేహాకి మేము టికెట్ ఏం తీయలేదు. ఇలా స్లీపర్ వచ్చేసింది అనమాట. మా తమ్ముళ్ళు ఇద్దరు కూడా వచ్చారు మాతో. సో చాలా హ్యాపీగా జర్నీ జరిగిందనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాం జర్నీ అంతా కూడా. ఎక్కడ మాకైతే ఇబ్బంది అయితే ఏం కలగలేదు. సో ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే కూడా మీరు కూడా ఇలా బుక్ చేసుకుని వెళ్ళచ్చు. నేను దీని డీటెయిల్స్, వాళ్ళ కాంటాక్ట్స్ కూడా నేను బయోలో ఇస్తాను, చూసుకోండి. చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట. ఇది వచ్చేసరికి మేము మార్నింగ్ 4:30కి దిగాము అక్కడ. నైట్ 10:30కి ఎక్కి 4:30కి దిగాము. రూమ్స్ ఇచ్చారు వాళ్ళు, బాగున్నాయి, చాలా బాగున్నాయి రూమ్స్ కూడా. ఇదంతా రూమ్ అనమాట. మేమందరం 7 members వెళ్ళాం కదా, మాకు 2 rooms ఇచ్చారు. మా అమ్మాయి 4:30కి వాళ్ళ మామయ్యని ఇద్దరిని చూసుకొని ఫుల్ హ్యాపీ అయిపోతుంది. మేము ఇప్పుడు అంతా ఫ్రెష్ అప్ అయిపోయి ఫుడ్ తింటా కోసం, టిఫిన్ బ్రేక్ఫాస్ట్ కోసం వెళ్ళాము. మార్నింగ్ మమ్మల్ని 4:30కి దించారు కదా, మళ్ళీ 7:30కి బస్ స్టార్ట్ అవుతుంది తిరుపతి వెళ్ళడానికి. అసలు ఎంత బాగుందంటే క్లైమేట్ అంతా అక్కడ చల్లగా హాయిగా, అన్ని చెట్లే అనమాట. చూసిన చక్కగా చాలా బాగుంది అక్కడంతా. మేము ఇప్పుడు టిఫిన్ చేయడానికి వెళ్తున్నాము. ఇదేమో టిఫిన్ చేసే ఏరియా అనమాట. ఇదంతా వెళ్తున్నాం ఇప్పుడు. అసలు అన్నీ వేడివేడిగా బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ చాలా బాగా అనిపించింది. ఎంత టైం అయినా సరే వాళ్ళు చక్కగా వేడివేడిగానే వడ్డించేవాళ్ళని. మా తమ్ముళ్ళు ఇద్దరు, మా అమ్మాయి నేహ ఊరికే అలా చేస్తూ ఉంటుంది. మా అబ్బాయి ఫుల్ యాక్టివ్గా ఎంజాయ్ చేస్తున్నారు వీడియో తీసుకుంటే. మేము మాత్రం అక్కడ బాగా ఎంజాయ్ చేసాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి ఇడ్లీ, గారె, పొంగల్ అనమాట. సాంబార్ కూడా అన్నీ చాలా బాగున్నాయి, టేస్ట్ కూడా. తర్వాత మేము తిరుపతి కొండెక్కేసాము. పొద్దున్న మార్నింగ్ వ్యూ అలా ఉందన్నమాట అక్కడ. ఇది నైట్ మేము రిటర్న్ అవుతున్నప్పుడు వ్యూ అనమాట. చాలా చాలా బాగుంది అంతా కూడా. అసలు చల్ల గాలి, అంత హాయిగా నిద్ర పట్టేసింది అసలు. మేము ఫస్ట్ కొండ మీద కలంగానే దిగిన పిక్స్, ఇంక తర్వాత దిగడా కావాలి మాకు. అలా ఎంజాయ్ చేసాం అనమాట. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మాకు 5 hours దర్శనం పట్టింది. ఈ వీడియోలో ఉన్న ఏపీ టూరిజం ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ అవుతుందని ఈ వీడియో చేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఆల్.